మంచిర్యాల జిల్లా లక్షడిపేటలో కలకలం సృష్టించిన దొంగనోట్ల చలామణి కేసును చాకచక్యంగా ఛేదించి నిందితులను రిమాండ్కు తరలించినట్లు తెలిపిన మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ శనివారం లక్షడిపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ లక్షడిపేట ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులో కారులో వచ్చిన నిందితులు డీజిల్ నింపుకొని 500 రూపాయల దొంగ నోట్లను ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోయారని తెలిపారు. అది గుర్తించిన పెట్రోల్ బంక్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన లక్షపేట పోలీసులు 12 మంది నిందితులను శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిందితులు వారు చేస్తున్న వ్యాపారంలో బిజినెస్లో లాస్ అయి జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం ఇలాంటి అడ్డదారులు తొక్కారని, వారి వద్ద నుండి 5,98,500 రూపాయల దొంగ నోట్లతో పాటు 3 కార్లను సీజ్ చేశామని తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన లక్షడిపేట సర్కిల్ పోలీసులను వారు అభినందించారు. రోజున మన లక్షట్పేటలో గల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించిన పెట్రోల్ బంకులో ఆ ఫిల్లర్స్కి ఒక కార్లో వచ్చిన వ్యక్తులు మూడు నోట్లు 500 రూపాయలు 1,500 రూపాయలు ఇచ్చి వాళ్ళు పెట్రోల్ పోసుకోవడం జరిగింది. పోసుకొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పోసిన ఫిల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఒక మమత అనే లేడీ, తర్వాత సత్యనారాయణ, వాళ్ళు పోయిన తర్వాత అకౌంట్ చూద్దామని అవి చూస్తూ ఉంటే వాళ్ళకు అనుమానం వచ్చింది. 3 నోట్లు కూడా ఒకటే నంబర్ మీద ఉన్నాయి. ఒకటే నంబర్ మీద ఉండి వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఓనర్కి ఇన్ఫర్మేషన్ చేస్తే ఓనరు ప్లస్ ఈ సత్యనారాయణ వీళ్ళు వచ్చి మాకు 27th రోజు అంటే నిన్న దరఖాస్తు ఇస్తే ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇట్లా దొంగ నోట్లు దాని మీద అనుమానితులు కొందరు వ్యక్తులు ఇట్లా చేసినట్టు. సో ఈరోజు మా లక్షడిపేట సిఐ గారు రమణమూర్తి, ఎస్ఐ సురేష్ అండ్ దండపల్లి ఎస్ఐ తైసొద్దీన్ మధ్యాహ్నం పూట మాకు ఈనాడు కార్యాలయం ఇటుకల దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే కొందరు అనుమానితులు తారసపడ్డారు ఒక కారులో. సో వాళ్ళని పట్టుకొని విచారించగా వాళ్ళ పేర్లు ఇట్లా చెప్పిండ్రు. కానుగంటి క్రాంతి, ఇతని ఇటుకల, గడిగొప్పుల రవీందర్, తాండ్ర ప్రకాష్, తర్వాత కోన మధుకర్, సుంకె సురేష్ కుమార్, కమాని అనిల్, ఇతని సుల్తానాబాద్, బండారి సత్యనారాయణ, రాము నాయక్, కందిపట్ల తిరుపతి, గొల్ల కుమారస్వామి, నగునూరి రాము, దేవబోయిన సంపత్. దీంట్లో ఒకరు సుల్తానాబాదు, ఒకరు గోదర్ఖని, ఈ ముగ్గురు బయట వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ మన లక్షట్పేట ప్రాంతవాసులు. వీళ్ళు ఒకరికొకరికి పరిచయము. వీళ్ళ ఎక్కువ మంది వాళ్ళ బిజినెస్లలో నష్టం పొందిన తర్వాత మాకు ఇంట్రాగేషన్లో తెలిసింది ఏంటంటే, నష్టపోయిన తర్వాత వీళ్ళు ఒకరికొకరికి మాట్లాడి ఈ నష్టం అంతా పూడ్చుకోవాలనంటే మనం దొంగ నోట్లని ప్రింట్ చేసి చలామణి చేసినట్టయితే మనకు నష్టాలు పూర్తయిన ఉద్దేశంతో వీళ్ళ దాంట్లో ఒకరికి పరిచయం ఉన్న వ్యక్తులు ఆంధ్ర వాళ్ళతోటి మాట్లాడుకొని అక్కడి నుంచి క్యాష్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర మేము మొత్తము 5,98,500 రూపాయలు నకిలీ కరెన్సీ మేము రికవరీ చేయడం జరిగింది. దాంతోపాటు 3 వాహనాలు, ఒకటేమో కార్లు, 3 కూడా కార్లు, అవి మీ ముందర ఉన్నాయి. ఆ కార్లు ప్లస్ ఇప్పుడు 12 మందిని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకిద్దరు పరారీలో ఉన్నారు, వాళ్ళను కూడా తీసుకుంటాము. ఇది దొంగ నోట్లు కేవలము వాళ్ళు బిజినెస్ ఏదైతే చేసినారో ఆ చేసిన బిజినెస్ని లాభాలు రావాలనే ఉద్దేశంతో ఇవి ఇక్కడ చలామణికి తీసుకురావడం జరిగింది. కాకపోతే ఇనిషియల్గానే మా లక్షట్పేట సిఐ గారి ఆధ్వర్యంలో, రమణమూర్తి గారి ఆధ్వర్యంలో ఎస్ఐ సురేష్ లక్షట్పేట అండ్ దండపల్లి ఎస్ఐ తైసొద్దీన్ ఇనిషియల్గా అంటే ఇది ఎక్కువ
స్ప్రెడ్ కాకన్నా ముందే తొందరగా వాళ్ళు చాకచక్యంగా వాళ్ళ పని పట్టుకోవడం జరిగింది. ఇది పెట్రోల్ బంకు. ఇంకా ఎక్కడైనా ఇట్లాంటి ఉన్నట్టయితే అనుమానితంగా వచ్చేవరన్నా డబ్బులు ఇచ్చినట్టయితే దయచేసి మా పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు చేయడానికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సో వీళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేసి మేము కోర్టులో హాజరుపరుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకడు రాము, ఒకరు రవి. ఎక్కడ సార్ ప్రాపర్? ఇది వీళ్ళది కాకినాడ. వాళ్ళు పరారులో ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని కోర్టు ముందర హాజరుపరుస్తారు. ఎవరికి ఎంత వేరే చరిత్ర ఉందనేది ఒక డీటెయిల్గా ఎంక్వైరీ చేసి అది న్యాయస్థానం ముందు పెడతాము. ఎట్ ద సేమ్ టైం మీకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే సార్. మాకు మాత్రం అంటే అనుకున్నది వేరే, కానీ మాకు దొరికింది మాత్రం ఎంతో. ఇంకా ఎవరైతే అబ్స్కాండింగ్ ఉన్నారో వాళ్ళని పట్టుకుంటే ఇంకేమన్నా మాకు, ఎందుకంటే వాళ్ళే సూత్రధారులు పాత్రధారులు కాబట్టి వాళ్ళని పట్టుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ రావడానికి అవకాశం ఉన్నదని అనుకుంటున్నాము. వాళ్ళని పట్టుకున్న తర్వాత మాకు తెలుస్తుంది. అక్కడి నుంచి తీసుకొచ్చారు. వాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళు కొంత తీసుకొచ్చుకున్నాడు, కొందరికి ఇచ్చిండ్రు. అది వాళ్ళు అంటే వాళ్ళ మధ్యన ఉన్న ట్రాన్సాక్షన్ కాబట్టి అక్కడ జరిగింది కాబట్టి అది మాకు ఇవ్వాల. ఇది దొరికింది కాబట్టి ఇది తెలిసింది. ఇంకా ఫర్దర్ దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తాం. థ్యాంక్ యూ.